నమస్తే టీఎస్పీడి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ గుమ్మడిదల మున్సిపల్ పరిధి 109 సర్వే నెంబర్లో గల సుమారు 183 ఎకరాల వరకు ఉంటుందని ప్రజల వాదన. 25 శుక్రవారం నాడు గుమ్మడిదల 109 సర్వే నెంబర్ భూ ప్రాంతంలో భూసేకరణ గ్రామసభ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ పరమేశం ఆధ్వర్యంలో రైతులతో ఈ గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభ కార్యక్రమానికి జిల్లా ఆర్డీఓ రవీందర్ రెడ్డి, టీజీఐఐసి జోనల్ మేనేజర్ మన ప్రకటనలో ఏవైతే వివరాలు రతన్ రాథోడ్ ఆ ప్రకటనలో ఉన్నటువంటి వివరాలు ప్రజాభిప్రాయ సేకరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు వారి వాదనలు అధికారులకు అభిప్రాయాలు తెలియజేశారు. దానికి ఎంతనో కట్టాలంటే అర్థం మాకు ఉన్నది మీరు గుంజుకోవద్దు న్యాయం కాదు. ఇంచుమించు 90% మంది కూడా పేదవాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్లను బట్టి ప్రతి సీజన్ బట్టి దున్నుకొని దాని మీద పంట మీద వచ్చే ఆదాయంతో బతికే వాళ్ళే ఉన్నారు రైతులు. కాబట్టి ఈ సర్వే నెంబర్లోని భూమి తీసుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా భూమి విధంగానే ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ భూమి ఇచ్చేసి బయట వైపు ఏదో కంపెనీలో పనిచేసే పరిస్థితులు లేవు. ఉన్న రైతులకు భూమి ఉంటే భూమి పోయిన తర్వాత భూమి కోసమే పోరాడతారు రైతుకు ఇంకో దగ్గర పోయి పనిచేసే ఆయనకు అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే పంటను పండించేవాడు రైతు కాబట్టి ఆ రైతు ఎప్పుడు ఎదుటి వాళ్ళను మన పంటను పండించి ఇంకోరికి అన్నం పెట్టే రైతే, కానీ ఇంకో దగ్గర పోయి పనిచేసే ఆయనకు అవగాహన ఉండదు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మన ఆఫీసర్లను ఒకటే కోరుకుంటున్నాం, మేము డబ్బులు ఇచ్చినా 1 సంవత్సరం లోపల ఖర్చు పెట్టేసి అయిపోతుంది. అదే భూమికి మీరు ఎంతవరకు ఇవ్వాలని మనం డిసైడ్ చేస్తున్నామో అంతవరకు. ఇంతకుముందు గత ప్రభుత్వం 600 గజాలు భూమి తీసుకొని 600 గజాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మేము అప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి మేము అందరం అంగీకారమైనాం. సరే అట్లయినా సరే సగం ఇండస్ట్రీ పోయినా కానీ సగం వరకు కూడా రేపు పొద్దున అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎవరికి కూడా ఇబ్బందులు ఉండవు. కాబట్టి అక్కడే కనీసము ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఏమైనా షాపులు గీపులు ఏమైనా పెట్టుకున్నా కూడా కనీసం వాళ్ళ బ్రతుకులనే వెళ్తాయి. ఆ విధంగా భూమి కోసం మనం భూమి అని ఆలోచన చేసినాము. కాబట్టి దయచేసి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రైతులను కూడా వేరే దగ్గర పనిచేయలేరు కాబట్టి ఎంతో ఇదివరకు చెప్పినట్టుగా గత ప్రభుత్వం చెప్పినట్టుగా భూమి ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. విషయం అనగా ఈ 109 సర్వే నెంబర్లో మాకు భూమి చాలా ఉంది. ఇప్పుడు ఈ భూమి మీరు తీసుకుంటా అంటారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. అది మళ్ళా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా రవాణా చెప్పినట్టుగా వేరే కంపెనీలో మేము వ్యవసాయం అలవాటు పడ్డాం కాబట్టి వేరే కంపెనీలో పని చేయలేకపోతాం. మొత్తం వీళ్ళు కాదు సార్. అది ఇక్కడ ఈ ప్రాంతంలో చిన్నగా ఓ పరిశ్రమ ఏర్పాటు చేసే విధానం ఉంది. కావున మీ భూములు ఆ పరిశ్రమకు ఇచ్చినట్టయితే ఏర్పాటు చేసిన పరిశ్రమలలో పనులు తీసుకునే అవకాశం ఉంటుంది. కావున మీ భూములు ఈ పరిశ్రమకు అప్పగించాలంటూ మరెన్నో విషయాలను మాట్లాడారు. జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభకు చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ భూసేకరణ ద్వారా ప్రభావితమవుతున్నటువంటి రైతులు, మహిళలు, ఈ విలేజ్కి సంబంధించిన పెద్దలు, ఈ మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి జోనల్ మేనేజర్ టీజేఐసి గారికి, తహసీల్దార్ గారికి, ఇతర అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. 2000
13 యాక్ట్ ప్రకారం ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయితే దాని ద్వారా ప్రభావితమైనటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సింది కంపల్సరీ ఉంది. ఈ చట్టము రైతుల పక్షపాతం. ఈ చట్టం ఎవరి భూమి తీసుకుంటున్నామో వాళ్ళకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి వచ్చినటువంటి చట్టం. ఈ చట్టం పారదర్శకత, రైతుల యొక్క సంతృప్తి, వాళ్ళ యొక్క కాన్సెంట్ ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. ఏదో ఆర్బిట్రేటరీగా, ఏదో బలవంతంగా, ఎవరు తెలియకుండా చాటుమాటున ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్కు ఈ చట్టం ఎటువంటి ఆధారం ఇవ్వదు. ఏది చేసినా అందరి ముందే జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గ్రామసభ పెట్టినాం. ఈ గ్రామసభలో నిజంగా చాలా సంతోషం అనిపిస్తున్నది. నేను ఇంతవరకు చాలా ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్గా రకరకాల జిల్లాలలో పనిచేసిన. ఇంతమంది ఎక్కడ కూడా గ్రామసభ రాలేదు. తూతూ మాత్రంగా 10-15 మంది వస్తారు పోతారు, కానీ దాదాపు 100 మంది వచ్చారు. దీనిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారు. అందరికి కూడా గ్రామసభకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఒకటే 2-3 ఇష్యూస్లో మీకు క్లారిటీగా తెలుసుకున్నాం. ఫస్ట్ది భూసేకరణ చట్టం 2013 ద్వారా మీకు రావాల్సినటువంటి ప్రతి ప్రయోజనం కూడా వచ్చే విధంగా మేము 100% ప్రయత్నం చేస్తాం. మేము కన్సల్టేషన్ తీసుకుంటాం, మీ ముందే ఇదంతా చేస్తాం. ఫస్ట్ దీనికి సంబంధించింది కొంతమంది ఛానళ్ళు చూడ సార్ మా పేర్లు పానీలో ఉన్నాయి, మొన్నటి యొక్క పిఎన్లో రాలేదు సార్, మాది పిఎన్లో ఉన్నది, మొన్న సర్వే చేసినప్పుడు ఉన్నాము, మా పేరు పానీలో లేవు. ఇంకోటి ఇంతవరకు ఉన్న విస్తీర్ణము పానీలో ఉన్నదానికంటే కొంతమంది తక్కువ వచ్చింది. కొందరు ఏమంటారంటే సార్ నా పక్కోళ్ళకు భూమి ఇంత లేదు, ఇప్పుడు ఎక్కువ వచ్చింది అనేది రకరకాలుగా చాలామంది మిత్రులు మా ఆఫీస్కి వచ్చారు, కలెక్టర్ గారు చెప్పారు, తహసీల్దార్ గారు చెప్పారు. అవన్నిటిని కూడా మేము మీ అందరి ముందే సర్వే చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఉన్న పిఎం తీసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు అవార్డు ఎంక్వైరీ ఒక ప్రాసెస్ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కటి కూడా మేము సర్వే చేస్తాం. మీకు సంబంధించిన ప్రతి ఆబ్జెక్షన్ కూడా మేము 100% పాజిటివ్గా దాన్ని తీసుకొని ఆ భూమికి సంబంధించిన టైటిల్ అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం. ఇంకోటి పిఓడికి సంబంధించిన ఇష్యూ కూడా ఇక్కడ జరుగుతుంది. కొంతమంది సార్ గతంలో వెళ్ళక భూమి అమ్ముకున్నారు. ఈ కొన్న వాళ్ళు కూడా పెద్ద ధనవంతులేం కాదు, వాళ్ళు కూడా సేమ్ చాలా వరకు కూడా సేమ్ క్యాస్ట్ పాలలో ఉన్నారు చూసినాము. సపోజ్ ఎవరైనా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అమ్ముకుంటే కొన్న వాళ్ళు కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం అయితే బీసీలు ఉన్నారు, కానీ ఎవరో ధనవంతులు సిటీ నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి, ప్లాట్లు చేయడానికి మిమ్మల్ని మోసం చేసి ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఇలా కనబడలేదు నాకు ఇంతవరకు మాకు వచ్చినటువంటిది. దాన్ని కూడా మేము పిఓటి చట్టం ప్రకారం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ప్రకారం కానీ మీ అందరినీ కన్సల్ట్ చేసి మీతో మాట్లాడి ఏ విధంగా దాన్ని సెటిల్ చేద్దాము, ఏ విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా చేద్దామని కూడా ఆలోచన చేస్తాం. కాబట్టి దాని గురించి మీరేం వరి కాకండి. తర్వాత ఈ ఫారెస్ట్ ల్యాండ్ విషయం అంటున్నారు. నేను ఫస్ట్ ఇంతకుముందుకు దాదాపు ఒక 2-3 నెలల క్రితం వచ్చి ఒకసారి చూసినాము. నేను వచ్చిన తర్వాత ఒక 15 రోజులు మా సర్వే టీము, తహసీల్దార్స్ అండ్ వీళ్ళందరూ కలిసి కూడా సర్వే చేశాను. సర్వే చేసినప్పుడు కొంత ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరొకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు కొలెక్టర్ ఇప్పుడే పెడతా, నేను డిఎఫ్ఓ గారిని కూడా పిలిపిద్దాం. వాళ్ళ ఆఫీసర్స్ వస్తారు, మన రెవెన్యూ ఆఫీసర్స్ వస్తారు. మరొకసారి ఆ బౌండరీస్ ఫిక్సప్ చేద్దాం. ఫిక్సప్ చేసిన తర్వాత అది ఆలోచన చేద్దాం. దాని గురించి మనం అంత తొందరగా లేదు ఫారెస్ట్ వాళ్ళు తీసుకుపోతారని కానీ, లేకపోతే మనం వాళ్ళది పోయి తీసుకుంటామని కానీ, అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అదొక 1 వీక్లో ఒకటి నేను సర్వే కండక్ట్ చేపిస్తాను. అందరు కూడా మీ అందరి ముందరనే జరగడానికి అది అవకాశం ఉంటుంది. తర్వాత విలేజ్ పర్పస్, వాస్తవానికి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే పెద్దలు మన గౌరవ ఎంపీటీసీ గారు, ఇంతకుముందు కొన్ని ఎంపీటీసీ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, బాలెడ్ సార్, శ్రీను, తర్వాత వీళ్ళందరూ కూడా చెప్పింది సార్ ఇది మా విలేజ్కి ఇక్కడ ల్యాండ్ చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ
అని చెప్పడంతో ఫస్ట్ ప్రభుత్వము ఈ విలేజ్కు ఎంత వీలైతే అంత ల్యాండ్ వదిలిపెట్టాలని ఫస్ట్ నుంచి కూడా ఉంది. అందుకనే ఇక్కడ డంప్ యార్డ్కు సంబంధించి మనం ఇచ్చాము. ఈ మధ్య స్కూల్ కూడా వస్తుంది, ఇక్కడ కేజీబీవీ స్కూల్ కూడా వచ్చింది, అతి త్వరలో ఫౌండేషన్ కూడా జరగబోతుంది. మీ విలేజ్కి సంబంధించిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా కొంత కేటాయించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నదే మనకు 150 ఎకరాలు, 153 అంతా ఉంది. దీనిలో మనం తీసుకున్నది ఒక పర్పస్ కోసం, ముఖ్యంగా పర్పస్ మనకు జడం గారు మీకు చెప్తుంటారు, ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలి, కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలనేది ప్రధానమైన ఉద్దేశం. టీజేఏసీకి సంబంధించినటువంటి అధికారులు, మన గౌరవ చైర్మన్ గారు మన జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి మేడం కొంత మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. టీజేఏసీ ఆఫీసర్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంతా మీకు ప్రయత్నం చేయకూడదు విధంగా చేద్దాం. ఎంత ల్యాండ్ అనేది మరొకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు అయితే 10-15 acres మనం పక్క పెట్టినాం. తర్వాత చూద్దాం, ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ కన్సల్టేషన్ తీసుకుందాం. ఇంకా రెగ్యులర్ కన్సల్టేషన్ జరుగుతూనే ఉంటుంది. వారానికి ఒకసారి, 10 నెలలకు ఒకసారి నేను తహసీల్దార్ ఆఫీస్కి వస్తే అవసరం ఉంటే మీరు కూడా అడిగి ఆఫీస్కి రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక డెఫినెట్గా మీకు అందరికీ ఆమోదయోగ్యంగా అయ్యే విధంగా ఊరి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయాలు అంటూ ఉండవు. తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి ఇంతవరకు 2-3 సార్లు నేను తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా, మీరు కూడా నాకు కలిసినప్పుడు కూడా చెప్పారు. ఈవెన్ నేను మొన్నటి వరకు నిమ్స్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్గా పనిచేసిన, ఎక్కడైనా టీజేఎస్సీ వాళ్ళది కానీ ప్రభుత్వంలో కానీ ఒకటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడం అనేది ప్రధానమైన ఉద్దేశం, అది ఫస్ట్ ప్రయారిటీ. దానికోసం అసలు ఇండస్ట్రీ రావడానికి ఉద్దేశమే అది. మరి ఎట్లా కల్పిస్తాలి? వాళ్ళ యొక్క స్కిల్ బేస్డ్. ఎవరైనా ఇంజనీరింగ్ వాళ్ళు అనుకోండి, ఆ కంపెనీలో ఇంజనీరింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏముంది ఉన్నట్టయితే అక్కడ కల్పిస్తారు. ఎవరైనా సాఫ్ట్వేర్, ఆ కంపెనీలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా అవసరం ఉంటే తీసుకుంటారు. అట్లా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇదేంటిది ఈ పార్క్స్, చెట్లు, ఇటువంటి అంత స్కిల్ అక్కర్లేదు వాటికి. అటువంటి వాళ్ళకు ఆ లోకల్ ఉన్నటువంటి వాళ్ళతోనే అన్స్కిల్డ్ వాళ్ళతోనే చేస్తారు. దానికి సంబంధించి కూడా మీకు మేము రాతపూర్వకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలంటే సార్ జడం గారు ఉన్నారు, మేడం కూడా చెప్పారు, చైర్మన్ గారు కూడా చెప్పారు, వాళ్ళతో కూడా చెప్పడం సిద్ధంగా ఉన్నాం. మేము రిటర్న్ కూడా రాసిస్తాం. మీరు అన్నారు కదా, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడున్న యువతకు వాళ్ళ యొక్క స్కిల్ బేస్డ్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళ యొక్క ప్రతిభకు అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి టీజేఎస్సీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే మనకున్నటువంటి స్కిల్స్ ఏంటిదని మనం నేర్చుకోవాలి. కంపెనీస్ ఏదో విధంగా ఉపయోగపడతారు. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ షామర్పేట దగ్గర మెడికల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల విలేజ్ అందరూ కూడా అందులో ఉన్నటువంటి గార్డెన్ చేయడానికి, అన్స్కిల్డ్ వాళ్ళు గార్డెన్ చేయడానికి, డైలీ వేజ్ లేబర్స్ లాగా చెట్లు పెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ప్యాకింగ్ చేయడానికి, ఇటువంటి దానికి ఉపయోగపడుతున్నారు. ఇక్కడ కూడా అటువంటి అన్స్కిల్డ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది కాకుండా ఎవరైనా టెక్నికల్ వాళ్ళు ఉంటే కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఇది ల్యాండ్ ఎక్విజిషన్ భాగంగా ఇది జరుగుతున్నటువంటి ఫస్ట్. దీని తర్వాత నెక్స్ట్ పీడీ అనేది ఒకటి మనం చేస్తాం. పీడీ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికంటే ముందే మళ్ళొకసారి సర్వే చేయించడము, అందరితో డిస్కస్ చేయడము, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అని అంటున్నారు, ఇది అవన్నీ చేపిస్తాం. దీని తర్వాత మీతో కూడా మళ్ళీ మాట్లాడతాం. ఈ రేట్ విషయంలో కూడా ఇంకో డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ మాట్లాడిన తర్వాత కూడా దాన్ని డిక్లేర్ చేయడం, 2 రకాల ప్రాసెస్ ఉంటుంది ఇందులో. మీతో సమావేశమైన తర్వాత ఒక ఆమోదయోగ్యమైనటువంటి రేట్ ఒకటి ఫిక్స్ అయితే వాలంటరీ అక్వైజిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా సులభతరం, ఇమీడియట్గా అయిపోతుంది. అది కాకుండా జనరల్ ప్రాసెస్ ఉంటుంది, అది కొంత టైం పడుతుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. మేము అందరం కలిసిపోతాం కాబట్టి, మీ యొక్క డిమాండ్స్ మేము సానుకూలంగా పరిష్కరిస్తాం కాబట్టి, మేము మొత్తం తీసుకున్నటువంటి భూమిని కూడా మనం కాన్సెంట్ బేస్లో తీసుకోవాలనేది ప్రధానమైన నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకు అందరికీ బేసిక్ వాల్యూ 7.5, 7.5 లక్షల బేసిక్ వాల్యూ ఉంది. దీన్ని బేస్గా తీసుకొని ఇంతవరకు మిత్రులు అన్నట్టు సార్ చట్టంలో ఎంత ఉంటుందో దాని ప్రకారం చేయాలంటే ఖచ్చితంగా చేస్తాం.
దాని ప్రకారం చేస్తాం. చట్ట ప్రకారం మొత్తం చట్టానికి అగ్నిస్ట్ చేసిన సమస్య లేదు, మేము చేయం కూడా. సో అది ఎంత అనేది చట్టం ప్రకారం వచ్చిన దానికంటే కూడా కొంతమంది డిస్కస్ చేద్దాం. అది వాలంటరీగా ముందుకు రావడానికి అవకాశం ఉంటే డిస్కస్ చేసేసి సాధ్యమైనంత వీలైనంత తొందరగా దీన్ని ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక్కడ త్వరలో ఇండస్ట్రీస్ ఫౌండేషన్స్ కావడము, ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ కావడము అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, ఎకనామిక్ జనరేషన్ డెవలప్ చేయడము, ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతుందని భావిస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నుంచి మీతో మేము టచ్లో ఉంటాం. ఏం అడగాల్సిన పని లేదు. మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా నాకు డైరెక్ట్ చెప్పొచ్చు, తహసీల్దార్ చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలకు చెప్పొచ్చు. రెగ్యులర్ కలుసుకుంటాం కాబట్టి వీళ్ళు సాల్వ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.